అడవులే ఆటపట్టుగా జీవిస్తున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గిరిజనులు ఆ అడవినే దైవంగా కొలుస్తున్నారు. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం దేవతలను ఆరాధిస్తున్నారు. ప్రకృతిలో ఉండే చెట్టు, పుట్ట, పులి, పాము ఇలా అన్నీ వారికి దైవాలే. ప్రకృతిలో వచ్చే మార్పుల వల్ల కలిగే ఇబ్బందులు తొలగిపోవాలని, అలాగే జీవనాధారం కోసం వివిధ ఉత్పత్తుల సేకరణకు అటవీ ప్రాంతంలోకి వెళ్లే గిరిజనులతో పాటు మేత కోసం అడవిలోకి వెళ్లే పశువులకు వన్యప్రాణుల నుంచి కానీ విష కీటకాల నుంచి కానీ ముప్పు వాటిల్లకుండా ఉండాలని కోరుతూ ప్రతి సంవత్సరం ఆదివాసీ గిరిజనులు ప్రకృతికి, కులదైవాలకు సంప్రదాయబద్ధంగా పూజలు జరపడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా వారు పాము, పులితో పాటు ఇతర వన్యప్రాణులను కూడా దైవాలుగా కొలిచి మొక్కుతారు. అంతేకాదు ఇప్ప చెట్టును కూడా వీరు దైవంగా భావిస్తారు. అయితే గిరిజనుల్లో ముఖ్యంగా 4 సగలుంటాయి. అవి నాల్వెన్ సగ, సీవెన్ సగ, సార్వెన్ సగ, ఏడువెన్ సగ. ఇందులో ఒక్కో సగకు ఒక్కో చిహ్నం ఉంటుంది. అనేక ఇంటి పేర్లు ఉంటాయి. నాల్వెన్ సగకు తాబేలు, సార్వెన్ సగకు పులి, ఏడువెన్ సగకు సర్పం చిహ్నం. వీటినే వారు దైవాలుగా కూడా కొలుస్తారు. సార్వెన్ సగకు దైవమైన పులిని కామ్దేవ్ అని, వాగోబా అని కూడా పిలుచుకుంటారు. ఇక్కడి గిరిజనులు పులికి గుడి కట్టి ఆరాధిస్తున్నారు. అయితే దశాబ్దాల నుంచి తొడసం వంశీయులు పుష్యమాసం పౌర్ణమి రోజున సంప్రదాయబద్ధంగా కామ్దేవుని మహాపూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కామ్దేవ్ తొడసం వంశ గిరిజనుల ఆరాధ్య దైవం. అందుకే ఈసారి కూడా తొడసం వంశీయులు నార్నూర్ మండల కేంద్రంలో కొలువై ఉన్న కామ్దేవునికి మహాపూజ నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అయితే కామ్దేవునికి ప్రత్యేక చరిత్రే ఉంది. ఒకప్పుడు అడవులు, గుట్టలు, మృగాలతో ఉన్న ఈ ప్రాంతంలో కామ్దేవుడు ఓ స్తంభంలా వెలిసి కనిపించారని తొడసం వంశస్థులు చెబుతారు. అందుకే ప్రతి సంవత్సరం పుష్యమాసంలో పౌర్ణమికి కామ్దేవ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటూ వస్తున్నారు. మరోవైపు ఏడువెన్ సగకు చెందిన మిశ్రం వంశ గిరిజనులకు నాగోబా ఇలవేల్పు. నాగోబా అంటే పడగ విప్పి ఉన్న నాగశేషుడు. ఈ పుష్యమాసంలో ఇక్కడి గిరిజనులు తమ దైవాలకు భక్తి శ్రద్ధలతో సంప్రదాయబద్ధంగా పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. పుష్య అమావాస్య రోజున కేస్లాపూర్లోని నాగోబా ఆలయంలో మట్టితో పుట్టను కూడా తయారు చేసి పూజించే ఆచారం ఉంది. అయితే తమకు పులి ఎదురైనా ఏమి అనేది కాదని, దానితో తమ భాషలో మాట్లాడితే ఏ హాని తలపెట్టకుండా పక్కనుండి పోయేదని పెద్దలు చెప్పేవారని తొడసం వంశానికి చెందిన గిరిజన ఉపాధ్యాయుడు కైలాస్ లోకల్ 18తో చెప్పారు. తాము ప్రకృతి ఆరాధకులమని కూడా చెప్పారు. 4 సగాలు ఉంటాయి మా దగ్గర. అయితే 4 సగ, సీవెన్ సగ, సార్వెన్ సగ, ఏడువెన్ సగ అని ఇట్లా సగాలు 4 సగాలు. ఒక్కొక్క సగలో అనేక ఇంటి పేర్లు ఉంటాయి. మా ఒక్కొక్క సగకు ఒక్కొక్క చిహ్నం అనేది ఉంటుంది. దాంట్లో భాగంగానే 4 సగకు ఈ తాబేలు చిహ్నం అయితే, సార్వెన్ సగకు పులి, ఏడువెన్ సగకు ఈ సర్పము అనేది చిహ్నము. అందులో భాగంగా ఈ పెర్సాపేన్ పూజ అనేది కూడా జరుగుతుంది. ఈ సందర్భంగా సార్వెన్ సగ వాళ్ళు అక్కడ మరి మాకు తొడసం ఒక్కొక్క ఇంటి పేరుకు ఇంకొక ఒక దేవుడు పెర్సాపేన్ అనేది ఉంటుంది. అందులో భాగంగా ఇప్పుడు తొడసం వంశస్థులది ఒక జాతర అనేది నార్నూర్ కామ్దేవ్ జాతర జరుగుతుంది. మరి అది చాలా పవిత్రమైన, అక్కడ పులి అని పూజిస్తారు. మాకు ప్రకృతితో సంబంధం ఉంది కాబట్టి మాకు పులి ఎదురైనా కానీ మా వాళ్ళు చెప్పేవారు, మనకు ఏదైనా పులి ఎదురైతే మా గోండి భాషలో మనము దానికి చెప్తే మన మాట విని అది మన తోవను క్లియర్ చేస్తుంది, మనకు ఏమనదు అని మా పెద్దవాళ్ళు చెప్పేవారు. కాబట్టి మా భాషతోనే మాట్లాడాలని అంటారు అక్కడ వెళ్తే. అందుకొరకే ఈ పుష్యమాసంలో మా వాళ్ళు తొడసం వంశ వాళ్ళు అక్కడ నార్నూర్లో ఈ పులి అక్కడ పెర్సాపేన్ పూజ చేస్తారు. కేస్లాపూర్లో నాగోబా ఆలయంలో మరి నాగోబా దేవతను పూజిస్తారు. కాలం మారుతున్న పరిస్థితులు ఏవైనా ఆదివాసీ గిరిజనులు మాత్రం
పూర్వీకుల కాలం నుంచి వస్తున్న ఆచారాలను కట్టుబాట్లను తూచా తప్పకుండా పాటించడమే కాకుండా విశిష్టమైన తమ సంస్కృతి సంప్రదాయాలను కొనసాగిస్తూ ఆదర్శంగా నిలుస్తుండటం విశేషంగా చెప్పవచ్చు.